ఒకసారి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇది ప్రిలిమినరీ నోటిఫికేషను సెక్షన్ 4 కింద ఇస్తారు. సెక్షన్ 15 కింద ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడైతే సెక్షన్ 15 కింద నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి ఆ భూమి అటవీ భూమిగా మారినట్టు లెక్క. ఇప్పటికీ ఏళ్ల తరబడి సెక్షన్ 4 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. సెక్షన్ 15 నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ అక్కడ కొంతమందికి భూములు ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే సెక్షన్ 15 నోటిఫికేషన్ రాక మునిపే ఆ భూమిని ఫారెస్ట్గా భావించి అటవీ శాఖ కంట్రోల్లోకి తీసుకుంటుంది. దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నాం మనం. ఈ డీమ్డ్ ఫారెస్ట్ ఒక కొత్త పదం, అంటే అటవీ భూమిగా భావించబడుతుంది అని. అట్లాంటి భూమి కూడా తెలంగాణలో ఒక 3-4 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. ఇది పరిష్కారం కాకపోతే ఏమవుతుందంటే ఎవరైతే ఈ డీమ్డ్ ఫారెస్ట్ ఏరియాలో దున్నుకుంటున్న వాళ్ళు రైతులు ఉన్నారో ఆ రైతులకి ఒక పక్క అటవీ భూమి కింద పట్టా రావటం లేదు, లేదా అది వాళ్ళ హక్కులు సెటిల్ ప్రాసెస్ కూడా ఇప్పుడు జరగట్లేదు. ఈ సమస్య కూడా తాత్కాలిక పరిష్కారం ఏంటంటే డీమ్డ్ ఫారెస్ట్ని కూడా ఫారెస్ట్గానే భావించి అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రానికి అర్హత ఉన్నట్లయితే హక్కుపత్రం ఇవ్వాలి. దీర్ఘకాలికంగా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ హక్కుల నిర్ధారణ చేసి ఇది తేల్చేసినట్లయితే అక్కడున్న పట్టాదారులు ఎవరైతే రైతుల హక్కులు ఉన్నాయో అవి నిర్ధారణ కాబడతాయి.